శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీం మహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథగురుం భజే పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವಾ. ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲಿ ತೆರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡ ಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ ಪ್ರತಿಮೆ ಸಾಲಿಗ್ರಾಮ ಗೋ ಅಭ್ಯಾಗತನತಿಥಿ ಶ್ರೀ ತುಳಸಿ ಪಿಪ್ಪಲ ಯತಿ ವನಸ್ಥ ಗೃಹಸ್ಥ ವಟು ಯಜಮಾನ ಸ್ವಪರಜನ ಪೃಥಿವಿ ಜಲ ಶಿಖಿ ಪವನ ತಾರಾಪಥ ನವಗ್ರಹ ಯೋಗ ಕರಣ ಭಕ್ತಿಥಿ సితాసిత పక్ష సంక్రమణ అవనధిష్టాన. మన హరికథామృతసారము పాఠంలో విభూతి సంధి యందు 3వ పద్యం గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఈ 3వ పద్యంలో జగన్నాథదాసుల వారు 28 అధిష్టానములలో ఉండేటటువంటి భగవద్ విభూతి రూపములు ఏవి అని చెబుతూ చెప్పారు. ఇంతవరకు మనము 19 అధిష్టానముల గురించి చెప్పుకున్నాం. ఇక మిగిలిన అధిష్టానముల గురించి చూద్దాం. నవగ్రహము 9 గ్రహాలు: సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురు, శుక్రుడు, శని, రాహు మరియు కేతు. ఇవి 9 గ్రహములు. మనందరి జాతకాలు ఈ నవగ్రహముల గ్రహస్థితుల బట్టి మన యొక్క జీవనము సాగుతూ ఉంటుంది. సూర్యుడు మిగిలిన గ్రహాలకు అధిపతి కాబట్టి అతని యందు అఖండ విభూతిని మనము దర్శించాలి, ధ్యానించాలి. ఇక మిగిలిన 8 గ్రహములందు భగవంతుని యొక్క ఖండ విభూతిని దర్శించాలి, ధ్యానించాలి. ఇక మనకు పంచాంగము, మనం ఏ నోములు చేయాలన్నా, పూజలు చేయాలన్నా, ఏ పని చేయాలన్నా సంకల్పం చేయాలి. ఆ సంకల్పంలో పంచాంగము చెప్పాలి. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. వాటిలో యోగము, కరణము, నక్షత్రము, తరువాత తిథి, వీటిలో ఉండేటటువంటి శుక్లపక్షము, కృష్ణపక్షము, పంచాంగంలో వచ్చేటటువంటి అంగములు ఇవి. ఆ పంచాంగమునందు
ఉండేటటువంటి యోగము. యోగములు 27 యోగములు. అవి ఏవి అనంటే విష్కంభ, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్య, శోభన, అతిగండ, సుకర్మ, ధృతి, శూల, గండ, వృద్ధి, ధ్రువ, వ్యాఘాత, హర్షణ, వజ్ర, సిద్ధి, వ్యతిపాత, వర్యాన్, పరిఘ, శివ, సిద్ధ, సాధ్య, శుభ, శుక్ల, బ్రహ్మ, ఐంద్ర, వైధృతి. ఈ 27 యోగములు. ఈ 27 యోగములే 27 యోగములు అయిపోయిన తర్వాత మళ్ళీ అవే మనకు వస్తూ ఉంటాయి. ఈరోజు యోగము ఏది అని అంటే ఆ రోజు మనం పంచాంగం తీసి చూస్తే తెలుస్తుంది. ఈ యోగములందు భగవంతుని యొక్క సజాతి ఖండ విభూతి రూపాన్ని దర్శించాలి, ధ్యానించాలి. ఇక వ్యతిపాత యోగమునందు అఖండ విభూతి భగవద్రూపాన్ని దర్శించాలి, ధ్యానించాలి. తరువాత కరణములు. కరణములు 11. అవి భవ, బాలవ, కౌలవ, తైతుల, గరజ, వణిక్, భద్ర, శకుల, చతుష్పాత్, నగవాన్, కింస్తుఘ్న. ఇవి 11 కరణములు. ఈ 11 కరణములందు భగవంతుని ఖండ విభూతి రూపాన్ని దర్శించాలి, ధ్యానించాలి. ఇక భ అంటే నక్షత్రము. నక్షత్రములు 27. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. నక్షత్రములు 27. ఈ 27 నక్షత్రములు ఒక ఆవృత్తమైన తరువాత ఇవే మళ్ళీ వస్తూ ఉంటాయి. ఈ నక్షత్రములందు భగవంతుని ఖండ విభూతి రూపాన్ని మనము దర్శించాలి, ధ్యానించాలి. ఇక అభిజిత్ ముహూర్తములో ఉండేటటువంటి నక్షత్రమునందు, అభిజిత్ ముహూర్తమునందు ఉండేటటువంటి నక్షత్రమునందు అఖండ విభూతి భగవద్రూపాన్ని దర్శించాలి, ధ్యానించాలి. భగవద్గీత చెబుతూ ఉన్నది నక్షత్రాణం అహం శశి అంటే నక్షత్రములందు నేను చంద్రుణ్ణి అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. అటువంటి చంద్రుని యందు విజాతి భగవద్రూపాన్ని ధ్యానించాలి. ఇక తిథులు 15. అందులో శుక్లపక్షము, కృష్ణపక్షము. పాడ్యమి, విదియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ శుక్లపక్షంలో. కృష్ణపక్షంలో ఈ 14తో పాటుగా పౌర్ణిమ బదులు అమావాస్య ఉంటుంది. తిథులందు ఖండ విభూతి భగవద్రూపాన్ని, తిథిత్రయమైనటువంటి దశమి, ఏకాదశి, ద్వాదశి మరియు పూర్ణిమ, అమావాస్య మరి అంతేకాకుండా పక్షాంతములో వచ్చేటటువంటి త్రయోదశి, చతుర్దశులు భగవంతుని యొక్క విశేష అధిష్టానములు. వీటి యందు భగవంతుని అఖండ విభూతిని ధ్యానించాలి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య, త్రయోదశి, చతుర్దశి ఈ తిథులందు భగవంతుని అఖండ విభూతి రూపాన్ని, మిగిలినటువంటి తిథులందు ఖండ విభూతి భగవద్రూపాన్ని మనము ధ్యానించాలి. ఇక
సితాసిత పక్ష అన్నారు. సితపక్షము అంటే కృష్ణపక్షము, అంటే శుక్లపక్షము. ఈ శుక్లపక్షమునందు పాడ్యమి నుండి పౌర్ణమి వరకు చంద్రుని కళలు పెరుగుతూ ఉంటాయి, వృద్ధి అవుతూ ఉంటాయి. క్రమంగా చంద్రుడు పాడ్యమి నుండి తదియకు కనబడుతూ ఆ తర్వాత పెరుగుతూ పున్నమి నాడికి పూర్ణ చంద్రబింబం మనకు కనబడుతుంది. ఇక అసితపక్షము అంటే కృష్ణపక్షమునందు పాడ్యమి నుండి అమావాస్య వరకు చంద్రుని యందు కళలు క్షీణిస్తూ వస్తూ చివరికి అమావాస్య నాడు చంద్రుడు లేకుండా చీకటిగా కటిక చీకటి అవుతుంది. ఇక మనము ఇది కాకుండా పురంధరదాసుల వారు చెబుతారు, సకల గ్రహ నీనే సరసిజాక్ష, సకల గ్రహ బల నీనే సరసిజాక్ష, తిథివార నక్షత్ర యోగ కరణము సకలవు నీనే. మనము ఈ గ్రహములను ఎందుకు పూజిస్తూ ఉన్నాము? నవగ్రహాలను. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, శుక్లపక్షము, కృష్ణపక్షము, దక్షిణాయనము, ఉత్తరాయణము, సంవత్సరము, తరువాత మన్వంతరాలు, కల్పము, ఇవన్నీ ఎందుకు చెబుతున్నాము అని అంటే భగవంతుడు తస్మై కాలాయ నమః, భగవంతుడు కాలనామకుడు, కాలమే భగవంతుడు. ఆ భగవంతుడు అఖండముగా, కాలము అనంతమైనటువంటిది, ఆది లేనటువంటిది, అనాది కాలము. కాబట్టి అఖండమైనటువంటి, అనాది అయినటువంటి, అనంతమైనటువంటి కాలాన్ని మనము ఆ కాలనామక భగవంతుణ్ణి ధ్యానించడం మనకు సాధ్యం కాదు. కాబట్టి ఆ కాలనామక భగవంతుణ్ణి ధ్యానించడానికి, అర్చించడానికి, పూజించడానికి మనము ఖండాలుగా విభజించుకున్నాం. మన్వంతరములు, కల్పము, సంవత్సరము, వారము, నక్షత్రము, వారము, దినము, శుక్లపక్షము, కృష్ణపక్షము, మాసము, ఈ విధంగా ఖండాలుగా విభజించుకొని అఖండమైనటువంటి కాలనామక భగవంతుణ్ణి ఖండ రూపాలలో ధ్యానించటమే తిథివార నక్షత్ర యోగ కరణములను చెప్పటం అనేటటువంటిది. ఈ పంచాంగము సంకల్పం చేసేటప్పుడు ఈ పంచాంగాన్ని మనం ఎందుకు చెబుతున్నాము అని అంటే, మనం చేసేటటువంటి కార్యము, దాని యొక్క ఎక్కడ చేస్తున్నాము, అడ్రస్సు, ఎక్కడ ఉన్నాము, మన పేరు, మన అడ్రస్సు, మన పేరు, మన ఐడెంటిటీ భగవంతునికి తెలియజేయడానికి. అంటే భగవంతునికి తెలియదు అని కాదు, మనము భగవంతునికి విన్నవించుకోవటం. ఆ విధంగా మనము ప్రతి ఒక్క కార్యములో ఈ సంకల్పం చేసేటప్పుడు ఇవన్నీ చెబుతూ ఉన్నాం. దానిని తెలియజేయడానికే పురంధరదాసుల వారు సకల గ్రహబలనీన సరసిజాక్ష, తిథివార నక్షత్ర యోగ కరణవు సకలవు నీనే. ఇవన్నీ కూడా భగవంతుడు సర్వశబ్దవాచ్యుడు. మనము ప్రాతఃసంకల్ప గద్యంలో చెప్పుకున్నట్లుగా లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ అని లౌకిక వైదిక భేదమైనటువంటి భిన్నమైనటువంటి వర్ణములు కానీ శబ్దములు కానీ అన్నీ కూడా భగవంతుణ్ణి తెలియజేస్తాయి. కాబట్టి తిథి, వారము, యోగము, నక్షత్రము, శుక్లపక్షము, కృష్ణపక్షము ఇవన్నీ కూడా భగవంతుని నామములే. ఆ అఖండమైనటువంటి కాలనామక భగవంతుణ్ణి ఖండ రూపములలో అందుకే కండల్లీ తెరది చింతిసుత మనదలి, ఖండ విభూతి, అఖండ విభూతి, ఈ విధంగా భగవంతుణ్ణి ధ్యానించటమే, అర్చించటమే ఈ తిథివార నక్షత్రములు. కాబట్టి ఈ తిథివార నక్షత్ర యోగ కరణములందు, శుక్లపక్షమునందు, కృష్ణపక్షమునందు ఉండేటటువంటి భగవంతుని విభూతి రూపముల గురించి చెబుతూ ఉన్నారు. ఇక సంక్రమణము. ఈ మేషాది 12 రాశులందు సూర్యుని సంచారం ఉంటుంది.
సూర్యుడు ప్రతి మాసంలో రాశియందు ప్రవేశించటమే మాస సంక్రమణము అని అంటారు. ఇవి కాకుండా ఉత్తరాయణము మరియు దక్షిణాయనము, సంక్రాంతికి దక్షిణాయనము నుండి ఉత్తరాయణమునకు ప్రవేశిస్తాము. తరువాత ఉత్తరాయణం, దక్షిణాయనము, ఇవి 6 నెలలకు ఒక్కసారి వచ్చేటటువంటిది. అంతేకాకుండా ప్రతి ఒక్క మాసమునందు సూర్యుడు ఒక రాశి యందు ప్రవేశించటాన్ని మాస సంక్రమణము అని అంటారు. ఉత్తరాయణము మరియు దక్షిణాయనములందు కలిగేటటువంటి సంక్రమణములందు ఆ పర్వకాలమునందు భగవంతుని అఖండ విభూతి రూపాన్ని మనము దర్శించాలి, ధ్యానించాలి. ఇక మేషాది 12 రాశులందు జరిగేటటువంటి మాస సంక్రమణములందు భగవంతుని ఖండ విభూతి రూపాన్ని దర్శించాలి, ధ్యానించాలి. ఈ విధంగా ఈ పద్యమునందు జగన్నాథదాసుల వారు 28 అధిష్టానములను చెప్పి 28 అధిష్టానములలో ఉండేటటువంటి ఏ భగవద్విభూతి రూపాలను దర్శించాలి, ధ్యానించాలి అనేటటువంటి విషయాన్ని మనకు జగన్నాథదాసుల వారు సుందరంగా వర్ణించారు. ఇప్పుడు ఆ పద్యాన్ని ఒక్కసారి మీరు వింటే ఇంతవరకు ఆ పద్యం గురించి చెప్పుకున్నటువంటి విశేష వివరణ గురించి ఒక అవగాహన కలుగుతుంది. ప్రతిమె సాలిగ్రామ గో అభ్యాగతనతిథి శ్రీ తులసి పిప్పల యతి వనస్థ గృహస్థ వటు యజమాన స్వ పరజన పృథివి జల శిఖి పవన తారాపథ నవగ్రహ యోగ కరణ భ తిథి సితాసిత పక్ష సంక్రమణ అవనధిష్టాన. ఈ అధిష్టానములందు ఏ భగవద్విభూతి రూపములు ఉన్నాయి అని మనము కండకండల్లి చింతిసుత మనదలి నోడు సంభ్రమరి అరితు బుధ జనరింద. ఆ దశవిధమైనటువంటి విభూతి రూపాలను జ్ఞానుల చేత తెలుసుకొని నీవు ఏ అధిష్టానములలో ఏ భగవద్విభూతి రూపాలను చూస్తావో వాటిని మనస్సునందు ధ్యానిస్తూ ఆ భగవద్రూపాలను దర్శిస్తూ ఆనందించు అని జగన్నాథదాసుల వారు శాస్త్రములో చెప్పినటువంటి ప్రమేయ విషయాన్ని ఈ పద్యంలో చెప్పినారు అని చెబుతూ ఈ పద్యం యొక్క వివరణను ముగిస్తూ ఇక రేపు 4వ పద్యము కాద కాంచనదొళగ శోభిపు ఆదితేయాస్యన తెరది అనేటటువంటి పద్యం గురించి పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్భేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.